సెంట్రల్ ఢిల్లీలోని ఓల్డ్ రాజేంద్ర నగర్ లో ఐఏఎస్ స్టడీ సెంటర్ లోకి వరద నీరు పోటెత్తి సివిల్స్ కు శిక్షణ పొందుతున్న ముగ్గురు విద్యార్థులు మృతి చెందిన ఘటన కలకలం రేపుతోంది. భారీ వర్షానికి భవనంలోని సెల్లార్లో నిర్వహిస్తున్న రావుస్ సివిల్ సర్వీస్ కోచింగ్ సెంటర్ గ్రంథాలయంలోకి వరద నీరు చొచ్చుకుపోయింది. ఎన్డీఆర్ఎఫ్ చేపట్టిన సహాయ చర్యలతో విద్యార్థుల మృతదేహాలను వెలికితీశారు. మృతులను తాన్యా సోని, శ్రేయ యాదవ్, నవీన్ డాల్విన్ గా గుర్తించారు. వీరిలో తాన్యా కుటుంబం ప్రస్తుతం తెలంగాణలోని మంచిర్యాలలో నివసిస్తోంది. శ్రేయ యూపీ, నవీన్ కేరళ రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ శిక్షణ పొందుతున్నారు. విద్యార్థుల మృతి పట్ల తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంతాపం తెలిపారు. తాన్యా సోని కుటుంబ స్వస్థలం బీహార్ లోని ఔరంగాబాద్ కాగా ఆమె తండ్రి విజయ్ కుమార్ మంచిర్యాలలో సింగరేణి డీజీఎం గా పనిచేస్తున్నారు. ఢిల్లీలో జరిగిన దుర్ఘటనపై విద్యార్థులు, పలు రాజకీయ పార్టీల నేతలు మండిపడ్డారు. కార్పొరేషన్ అధికారుల నిర్లక్ష్యం వల్లే తమ స్నేహితులు ప్రాణాలు కోల్పోయారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆ ప్రాంతంలో డ్రైనేజీ వ్యవస్థ దారుణంగా ఉందని 12 రోజుల క్రితమే స్థానిక కౌన్సిలర్ కు తెలియజేశామన్నారు. వెంటనే స్పందించి ఉంటే ఇలా జరిగేది కాదన్నారు. ప్రమాదం జరిగి ఐఏఎస్ స్టడీ సర్కిల్ వద్ద ఆదివారం వందల సంఖ్యలో విద్యార్థులు, స్థానికులు ఆందోళనకు దిగారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ కరోల్ బాగ్ మెట్రో స్టేషన్ కు వెళ్లే రహదారిని దిగ్బంధం చేశారు. పోలీసులు కొంతమంది విద్యార్థులను అదుపులోకి తీసుకుని బస్సుల్లో తరలించారు. ఆప్ ఎంపీ స్వాతి మలివాల్ సంఘటనా స్థలానికి చేరుకుని విద్యార్థులను పరామర్శించారు. ఈ ఘటనలో కోచింగ్ సెంటర్ నిర్వాహకులు, అధికారుల తీరును శ్రేయ యాదవ్ అంకుల్ ధర్మేంద్ర యాదవ్ మండిపడ్డారు. వీళ్లెవరూ తమకు సమాచారం ఇవ్వలేదని, టీవీ వార్తల్లో చూసే విషయం తెలుసుకున్నట్టు తెలిపారు. స్థానిక ఆర్ఎంఎల్ హాస్పిటల్ మార్చురీ వద్ద విద్యార్థుల మృతదేహాలను చూసేందుకు తమను అనుమతించలేదని స్నేహితులు, బాధిత కుటుంబాల వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ సంస్థల నిర్లక్ష్యం, సురక్షితం కాని నిర్మాణాలకు సామాన్యులు మూల్యం చెల్లించుకుంటున్నారని లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆవేదన వ్యక్తం చేశారు. కోచింగ్ సెంటర్ ఘటనలో మృతుల కుటుంబాలకు ఎక్స్ ద్వారా ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ ఘటనను ప్రభుత్వం, అధికార యంత్రాంగాల నేరపూరిత నిర్లక్ష్యంగా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విమర్శించారు. ఢిల్లీ కోచింగ్ సెంటర్ దుర్ఘటనపై పలు వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. స్టడీ సర్కిల్ యజమాని అభిషేక్ గుప్తా, కోఆర్డినేటర్ దేశ్ పాల్ సింగ్ లను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిపై హత్యా నేరం సహా పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్టు డీసీపీ హర్షవర్ధన్ వెల్లడించారు. ప్రమాదం జరిగిన 3 అంతస్తుల భవనం సెల్లార్ ను స్టోర్ రూమ్, పార్కింగ్ కు కేటాయించామని ప్రణాళికలో చూపించి గ్రంథాలయంగా ఉపయోగిస్తున్నట్టు తేలిందన్నారు. ప్రమాద సమయంలో 18 మందికి పైగా విద్యార్థులు అందులో ఉన్నట్టు తెలిపారు. సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలిస్తామని, సెల్లార్ నుంచి రాకపోకలకు ఉన్న సింగిల్ బయోమెట్రిక్ ద్వారం భారీగా వచ్చిన వర్షపు నీటి కారణంగా ఆ సమయంలో పనిచేయలేదని వస్తున్న వార్తలపై విచారణ చేస్తామని తెలిపారు. ఆ సెల్లార్లో మురుగునీరు బయటకు వెళ్లే వ్యవస్థ కూడా లేదన్నారు. ఈ దుర్ఘటన తమను కలిచివేసిందని, విచారణలో అధికారులకు పూర్తి స్థాయిలో సహకరిస్తామని రావుస్ ఐఏఎస్ స్టడీ సర్కిల్ ఓ ప్రకటనలో విడుదల చేసింది.